పరిస్థితి మంచిది కాదు. ఇది చేయడము గ్రామస్తులం అందరం వ్యతిరేకించుతూనే ఉన్నాము. మేము ఆల్రెడీ ఇది కుటుంబం అనేది మొత్తం బజార్లో పడ్డది. వాళ్ళిద్దరు జైలుకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా పిల్లలే వాళ్ళు. వాళ్ళ కుటుంబం అయితే బజార్లో పడ్డది. ఇది చేయడం మంచి పద్ధతి కాదు. ఏసీపీ గారికి ముందు ఒక్కరోజు ముందు నన్ను ఏసీపీ గారు పిలిచి మాట్లాడింది. మాట్లాడిన తర్వాత ఇట్లా పరిస్థితి ఇది అని అంటే, ఇది చేయడం నేరమే మేడం, ఇది మంచి పద్ధతి కాదు, ఇది జరిగింది అని చెప్పి నేను అన్న తర్వాత ఎట్లనే మరి ఏంది అని అంటే, ఇది మాత్రం దారుణం, ఇది ఇట్లా చేయడం పద్ధతి కాదు. ఊర్లో జనం కూడా ఎవరు అదైతే లేరు. నేను కూడా దీన్ని బహిష్కరించుతున్నా ఈ విషయాన్ని. ఏంటంటే ఊర్లో మంచి చెడు ఉన్న పెద్ద మనిషిని ఒకళ్ళని పిలిచి ఇది పరిష్కరించుకుంటా అయిపోయే ముచ్చట. ఇది పరిష్కరించుకోలేదు కాబట్టి ఈ రకంగా వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకు జైలుకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా చాలా పాపం ఎవరు లేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ కుటుంబం అయితే బజార్లో పడ్డది.